తెలుగు తెరపై ప్రేమ కథ చిత్రాల వేగం బాగా పెరిగింది. తాజాగా ఎన్ఎస్ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీచంద్ దర్శకత్వంలో ఎస్ రత్నమయ్య నిర్మిస్తున్న చిత్రం లవ్ టచ్. ఇది చాలా టూ మచ్ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమా ద్వారా జయంత్, ధృతి పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర పాటలను హైదరాబాద్ లో విడుదల చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయంత్ అదృష్టవంతుడు నేను భావిస్తాను. ఎందుకంటే దర్శకరత్న గురువర్యులు వారు వచ్చి స్వయంగా వీరిని ఆశీర్వదించడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సినిమా విజయవంతం కావాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. సినిమా ఫైనాన్షియర్గా ఎన్నో సినిమాలకు పెట్టుబడి పెట్టి ఇవాళ సినిమా నిర్మాతగా అందరూ గొప్ప ఆర్టిస్టులతో ముందుకు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా నిర్మాత రత్నమయ్యని అభినందిస్తున్నాను. కాంపిటేటివ్ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా యూత్ చాలా మంది కుర్రాడు వచ్చారు. చాలా కాంపిటేటివ్ గా నేను అని పోటీపడి నిలబడగలిగితేనే ఇవాళ నిలబడగలుగుతారు. ఇవాళ ఎంత బడ్జెట్ లో తీసేమనేది కాదు, సినిమా విడుదలైన తర్వాత ఎంత బాగా ఆడిందని చాలా ముఖ్యం. గత సంవత్సరాలు తీసుకుంటే చిన్న సినిమాలు చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. చిన్న సినిమాలు వాటిలో కథాంశం ఉండి వాటిలో పొటెన్షియాలిటీ ఉండి చాలా సినిమాలు నిలబడ్డాయి. ఇవాళ కథ కనుక గట్టిగా ఉండి దర్శకుడు గట్టిగా కనుక చేసినట్టయితే డెఫినెట్ గా ఈ సినిమా ఆడడానికి అవకాశం ఉంది. ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యూనిట్ నాకు సొంత యూనిట్, బాగా దగ్గరైన వాళ్ళు. చిన్న సినిమా అంటారు, ఎందుకంటారో నాకు అర్థం కాదు. ఇందులో ఏం తక్కువ ఉన్నాయని చిన్న సినిమా. హీరో బాగలేదా, హీరోయిన్ బాగలేదా, మీకు ఇచ్చిన ఐటమ్ సాంగ్ బాగలేదా? ఇప్పుడు దాకా సాంగ్స్ వింటున్నారు, 3 సాంగ్లు విన్నారు. మళ్ళీ అద్భుతంగా చేశాడు. ఫస్ట్ పిక్చర్ అయినా కూడా చాలా బాగా ఘాట్ వస్తుంది. ఇంకా ఎంతకన్నా బాగా ఫ్యూచర్లో చేస్తూ ఉండాలి. అందరూ బాగుంది బాగున్నాను కదా అని కూర్చోవద్దు, బాగా కృషి చేయి.